అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ సీతారాంపూర్ కాలనీలో తన ఇంటి ముందే తోవ ఆక్రమించుకొని మరొక గృహ నిర్మించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం సీతారాంపూర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ పైన సాగి వెంకటేశ్వర్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మున్సిపాలిటీకి అలాగే కలెక్టర్కి ప్రజాభవన్లో దరఖాస్తు చేసినా పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అలాగే మున్సిపల్ అధికారులు వచ్చారు, పోలీసులు వచ్చారు, వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిసార్లు తిరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఇంటికి పోవడానికి సైతం తవ్వలేదు అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. ఏం జరిగిందమ్మా, ఎందుకు అక్కడికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేయాల్సి వచ్చింది? ఏం జరుగుతుంది అసలు? సార్ రోడ్డు కబ్జా, సార్ రోడ్డు కబ్జా. మేము ఇల్లు కట్టుకొని 5 years అవుతుంది. మేము ల్యాండ్ తీసుకొని 10 years అవుతుంది. అప్పుడు కూడా మాది రోడే. 5 years అవుతుంది, రోడ్ లాగానే ఉంది. 2 years బ్యాక్ నుంచి వచ్చి 2 years బ్యాక్ కూడా ఇట్లనే బేస్మెంట్ కట్టి మాది రోడ్డునే కబ్జా చేసి మాది ఫ్లాట్ అని అంటున్నారు. 2 years బ్యాక్ అధికారులు, మున్సిపల్ అధికారులు వచ్చి కూలగొట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు 1 month అవుతుంది. ఎవరికి కాంప్లిమెంట్ ప్రజావాణిలో 3 times ఇచ్చిర్రు. మున్సిపల్ వాళ్ళకు కాంప్లిమెంట్ ఎవరికి ఇచ్చినా కానీ వస్తలేరు, చూసుకుంటలేరు సార్. మాకు రోడ్డు ఇంటి ముందరికి నుంచి వెళ్ళడానికి లేదు. ఎవరు కడుతున్నారా ఇల్లు? ఎవరు కడుతున్నారు? వాళ్ళ పేరు తెలియదు. ఏమంటున్నారు? ఇక్కడ కడితే మేము ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలని అనలేదు. మేము అడిగితే వాళ్ళదే అని అంటున్నారు సార్. అన్ని పేపర్స్ ఉన్నాయి, మేము కూడా చూపిస్తామని వాళ్ళు అట్లా అంటున్నారు. మాది మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు రోడ్డు కావాలి, రోడ్డు కావాలి. మాకు రోడ్డు ఉందనే మేము ఫ్లాట్ తీసుకున్నాం. అన్ని ప్రూఫ్స్ ఉంటేనే కదా. పోల్స్ ఉన్నాయి, కరెంట్ పోల్స్ ఉన్నాయి, మున్సిపల్ భగీరథ పైప్స్ ఉన్నాయి. ఇవి సెప్టిక్ అన్నీ ఇప్పుడు డ్రైనేజీది దానికి కూడా ప్రాసెస్ జరుగుతుంది. పైపులు తీసుకొచ్చి అక్కడ వేసిండ్రు. కింద మన ఏది నల్లలు ఉన్నాయి, ఏది మున్సిపాలిటీ నల్ల, భగీరథ నల్ల ఉంది. అయితే అదే ల్యాండ్లో పైపు ఏది కరెంట్ పోల్ ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి వెళ్ళి నాది అని చెప్పి రాంది. ఇప్పుడు 2 years నుంచి వెళ్ళి వస్తుండు, కబ్జా చేస్తాడు. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అక్కడ తెచ్చినాను, ఇక్కడ తెచ్చినా అని చెప్పి అంటాను. మాకు కావాల్సింది మేమంతా వాడకట్టోళ్ళమే, ఆ లైన్ వాళ్ళమే. మాకు కావాల్సింది మాతో మాకు రావాలి, మాకు న్యాయం జరగాలి. చిన్న పాప ఉన్నది, వాళ్ళ మామయ్య ఇక్కడ ఉండడు, ఆయన బయట ఉంటాడు. ఆయన ఏమంటాడు, సాల్వి గాంధీ నేను అన్నీ చూసే ఫ్లాట్ తీసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం సార్. ఇప్పుడు వచ్చి రోడ్డు కాదు అది మాది ఫ్లాట్ అంటే మాకు ఎట్లా సార్? రోడ్ లేదు, రోడ్ లేకుంటే ఎట్లా వెళ్ళమంటారు? మాకు రోడ్డు కావాలి, మాకు న్యాయం కావాలి. న్యాయం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వచ్చినప్పటికీ కూడా ఆయన తనదైన స్టైల్లో ఆందోళన చెప్తున్నారు. కలెక్టర్ వచ్చేంతవరకు అక్కడే ఉంటారు, లేదంటే దూకి చనిపోతా అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు మున్సిపాలిటీ పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. ఈ తరుణంలో రోడ్డును ఆక్రమించుకొని కొత్తగా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ప్రజల కంటే ఎక్కువనా? 3 సార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరుగుతున్నది, ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మాకు రోడ్డు కావాలి, ఇబ్బంది అవుతుంది అట్లా తిరిగిపోవాలంటే. ఓకే, అంటే ఇదివరకు ఫిర్యాదు చేసిందా అందరికి? 2 years నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ప్రజాపాలన పెట్టిండు, అన్నిట్లో వేసిండు అన్నయ్య. ఆ అన్నయ్యకు ఇక కాకపోయేసరికి భరించలేకనే రాత్రి నిద్ర పోలేదు, డిస్టర్బ్ అవుతుండు. షుగర్ ఉన్నది. వాళ్ళ డాడీ ఇక్కడ ఉన్నాడు, ఫారెన్లో ఉంటాడు ఆ అంకుల్. అంటూను వాళ్ళ భార్య వాళ్ళ పాపను చూసుకుంటుంటాడు. పర్మిషన్ వచ్చిందంటేనే ఇల్లు కొనుక్కొని కట్టుకొని దారి కోసమే కట్టుకున్నాడు కదా. అప్పుడు లేని దారి ఇప్పుడు ఎట్లా కావాలి? ఇప్పుడు నాదన్న వచ్చి ఎట్లా అడుగుతారు? మేము కష్టపడి కట్టుకుంటేనే దారి వస్తుంది కదా. మాకు దారి ఉందనే కట్టుకున్నాం, ఇప్పుడు లేదంటే ఎట్లా ఊరుకుంటాం మేము? ఇంటి ముందే దారిని ఆక్రమించుకొని మరొకరు ఇల్లు కడతా అంటే జీర్ణించుకోలేక ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో సైతం 2-3 సార్లు ఆయన అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది, దరఖాస్తు చేసుకున్నారు. అయినా కానీ లేదు, ప్రజాపాలన అని చెప్పేసి చేస్తున్నటువంటి క్రమంలో వారి ఆందోళన మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఈ క్రమంలో ఇదంతా చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ కాలనీ వాసులంతా ఒక దగ్గరకు వచ్చారు, దీన్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఖచ్చితంగా దిగాలని చెప్పి చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు వచ్చారు, మున్సిపల్ అధికారులు వచ్చి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఒకసారి అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి మాట్లాడింది, అయిపోయింది. ఏం జరిగింది అసలు? ఇట్లాంటి కబ్జాలు బాగానే అవుతున్నాయి, ఆ రోడ్డును కూడా కబ్జా చేశారు. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఈ మధ్యలో ఏమైందంటే ఇంకొక వ్యక్తి వచ్చి ఇక్కడ
ముందు పర్మిషన్ ఉందని చెప్పి బేస్మెంట్ కట్టుకోవడం జరిగింది. మరి ఇది ప్రూవ్ చేయాల్సింది ఎవరు? మున్సిపల్ అధికారులు చేయాలి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఇల్లు ఉన్నాయనే కంప్లైంట్ ఇచ్చిండు, ప్రజావాళ్ళు ఇచ్చిండు. మున్సిపల్ వాళ్ళు కంపల్సరీ వచ్చి ఇక్కడ ఎవరిది అన్నది వెరిఫై చేసి ప్రూవ్ చేసి ఇవ్వాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈయన 3-4 సార్లు ఇదివరకు కంప్లైంట్ ఇచ్చిండు. మరి వాళ్లకు ఎవరైనా తప్పు అమ్మిర్రా, వీళ్ళకు తప్పు అమ్మిర్రా అన్నది ప్రూవ్ చేసి ఎవరిది వాళ్ళకి సెటిల్ చేస్తే అయిపోతుంది. రోడ్ క్లియర్గా కనబడుతున్నది, ఆ రోడ్ క్లియర్గా కనబడుతున్నప్పుడు అది ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా పర్మిషన్? ఇదివరకు ఒకసారి బేస్మెంట్ కట్టినప్పుడు అది మున్సిపల్ వాళ్ళే వచ్చి కూలగొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి బేస్మెంట్ వాళ్ళు కట్టుకుంటే అది దానికి పర్మిషన్ ఉందని చెప్పడం జరిగింది. అంటే రోడ్డు పైన పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అన్నది ఇప్పుడు కాలనీ వాళ్ళు అందరూ ప్రశ్నిస్తున్నారు అనమాట. దాని గురించి పలుమార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి రిప్లై లేకపోవడం, సైట్ విజిట్ చేస్తాను చేయకపోవడంతో ఆయన కొంచెం మానసికంగా ఇబ్బంది పడి కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా, నా కుటుంబం పరిస్థితి ఎట్లా, ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, గేట్ తీస్తే కాంపౌండ్ వాళ్ళు కట్టున్నది, అది రోజు దూకి బయటకు రావాల్సి వస్తుంది. అయితే దీనివల్ల ఆయన బాగా మానసికంగా ఒత్తిడిలోనే ఆయన ఈరోజు ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి ఇప్పటివరకు కూడా మున్సిపల్ నుంచి ఇప్పుడే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఇది శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి కనీసం ఒక హామీ కూడా ఇవ్వలేకపోతున్నారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఇప్పటికి కూడా. మొత్తం మీద ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద చూస్తున్నాం. ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే ఉంది. మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, గతంలో అనేక మార్లు మేము ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు, పైగా పర్మిషన్ ఇచ్చారు. ఏంటి అసలు ఇది ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి తాజా మాజీ కార్పొరేటర్ ఉన్నారు, సాగర్ ఉన్నారు. దానికి సంబంధించి ఏం జరిగింది అసలు ఏంటి? అక్కడ ఏసీపీ సార్ ఉన్నారు, ఒక సార్తో మాట్లాడాను. ఫస్ట్ ఏసీపీ సార్తో నేను మాట్లాడతాను. మీరేంటి అసలు? నేను టీపీఎస్, ఓకే, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్. ప్లాన్ పర్మిషన్ తొవ్వ మీద మీరే ఇచ్చారా? నేను ఇలా మా ఆఫీస్ నుంచి ఇచ్చిన. ఆఫీస్ నుంచి ఇచ్చాను అంటే మీరు ఎంక్వైరీ చేయలేదా? ఇక్కడ తొవ్వ ఉంది, ఇండ్లు ఉన్నాయి చేస్తారు. యాక్చువల్గా వాళ్ళకు డాక్యుమెంట్స్ వీళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయంట. మనకు కూడా వీళ్ళకి 6 months బిఫోరే కోర్టుకి వెళ్ళండి, అది మనము డిసైడ్ చేయలేకపోతున్నాం రోడ్డా అని. ఫస్ట్ వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారు, అది రోడ్ అని మనమే తీసేసినాం. ఆఫ్టర్ దట్ వాళ్ళు కూడా గ్రేవియర్లో డాక్యుమెంట్ ఉండే మాకు ల్యాండ్ పోయింది, ఇక్కడ ఎక్స్చేంజ్ డీడ్ ఇచ్చారు అన్నారు. దాన్ని బేస్ చేసుకొని మన ఆఫీస్ ఇది మనం డిసైడ్ చేయలేకపోతున్నాం వెదర్ ఇట్ ఈస్ రోడ్ ఆర్ ప్లాట్. సో అందుకే మీరు కోర్టుకి ప్రాపర్ ఫోరం వెళ్ళామని మనం స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చినాం. బేసింగ్ ఆన్ దట్ వాళ్ళు అది చేసి అంటే ఆల్రెడీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసిండ్రు. గత 2 సంవత్సరాల కింద కూడా ఫిర్యాదు చేస్తే కూలగొట్టారు బేస్మెంట్ అనేది. కూలగొట్టిన తర్వాత మళ్ళీ తాజాగా ఇచ్చిన ఆయన కలెక్టర్కి ఫిర్యాదు చేశారు, మున్సిపాలిటీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక క్లారిటీ అనేది కంక్లూజన్ రాలేదా? అంటే వీళ్ళు ఇచ్చిరు, వీళ్ళు మనం కూలగొట్టిన తర్వాత ఆయన కూడా మన పిటిషన్ బేస్ చేసుకొని ఆయన కూడా వెళ్ళాడు కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా వాళ్ళ పిటిషన్ రిప్రజెంటేషన్ని కన్సిడర్ శ్మశాన వాటికలో ల్యాండ్ పోయితే ఇక్కడ ఇచ్చిన ఎక్స్చేంజ్ డీడ్ ఉంది. అవును, అక్కడ పోయిన ల్యాండ్కి ఇక్కడ ఎక్స్చేంజ్ డీడ్ ఉంది. బేసింగ్ ఆన్ దట్ మనము చేయాల్సి వచ్చింది. అంటే స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా మీరు ప్రాపర్ ఫోరంకి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ ఫోరం వెళ్ళకుండా ఇక్కడ ట్యాంక్ ఎక్కితే ఎలా ఉంటాయి అయినా. బట్ స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము, ఎట్లా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి మా ఏసీపీ సార్ కూడా చెప్పారు, వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ మనం ఇమీడియట్గా రివోక్ చేద్దామని చెప్తాం. ఏసీపీ సార్ మాట్లాడారు. మొత్తం మీద గతంలో ఆయన శ్మశాన వాటికలో ల్యాండ్ ఉండే దానికి కంపెన్సేట్ కింద ఇక్కడ ఇచ్చారు. అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది డాక్యుమెంట్స్ ఉండడం వల్లనే అని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే లీగల్గా పరిష్కారం చేసుకోవాలని చెప్పి సూచించినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఏసీపీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం మనం ఒకసారి. ఉత్తరాంపూర్కి సంబంధించి తాజా మాజీ కార్పొరేటర్ ఉన్నారు, జంగిల్ సాగర్ ఉన్నారు. సాగర్ చెప్పండి, ఏంటి అసలు ఇంత రోడ్డు మీద ఒక వ్యక్తి ఇంటికి పర్మిషన్ ఉన్నది అని చెప్పారు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు? వేరే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు, గత 10 సంవత్సరాల కిందనే కొన్నారు ఆ ఫ్లాటు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి దారి ఎట్లా, మిగతా ఇల్లు కూడా ఉన్నాయి? ఇది మున్సిపల్ వాళ్ళకు గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిందట. ఏమనంటే కార్పొరేటర్కు సంబంధం లేకుండానే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. అది ఇచ్చుకొని మరి సంబంధం లేగానే ఇచ్చే ముందు ఒక్కసారి ఇంటి మీద ఇస్తే అది కోర్టులో ఉందా, కిరికిరి ఉందా, పక్కోళ్ళ జాగరా వాళ్ళ జాగరా చెప్దామని చెప్పి 2 సార్లు మున్సిపల్ కౌన్సిల్లో కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. అయినా మాకు అధికారులు ఎవరు కూడా మాకు సపోర్ట్ ఎక్కడ చేయలేదు, మమ్మల్ని ఏమి అడుగుతలేరు. వాళ్ళు ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా పర్మిషన్ ఇస్తారు. ఒకసారి పర్మిషన్ ఇస్తే కూడా నేనే దగ్గరుండి కంప్లైంట్ ఇప్పించి కూలగొట్టించాను. దీన్ని ఇదే జాగాలో కూలగొట్టిపించిన మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు దానిలోకి వెళ్ళి రోడ్డు ఉంది, వాటర్ లైన్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ లైన్ ఉంది, మొత్తం ఉంది. ఇప్పుడు డ్రైనేజ్ కోసం కూడా శాంక్షన్ అయింది, రోడ్డు శాంక్షన్ అయింది. అది చెప్తుంటే కూడా వీళ్ళు పట్టించుకుంటారు. సో ఇప్పుడైతే ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి ఇక్కడ కర్నూలులో. ఇప్పుడు సీతారాంలో 2-3 ఉన్నాయి సార్. ఇవి అవన్నీ ఓటుని కూడా లెక్కి చనిపోతే ఎవరు బాధ్యులు కావాలి దానికి.
ఎవరైతే మనస్తాపానికి గురైందో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య యత్నమే శరణ్యం అని చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. గతంలో సైతం ప్రజావాణిలో దరఖాస్తు చేశామని అంటున్నారు. ఒక్కసారిగా మున్సిపల్ అధికారులకు అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్స్క్యూజ్ మీ, గతంలో సైతం మీకు గతంలో సైతం మీ దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు ఆయన బాధితుడు. ఏంటి అసలు ఫర్దర్ యాక్షన్ అంటే లేదు, ప్రజావాణిలోనే కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాం. మేము చేసుకుని ఫర్దర్ వెరిఫికేషన్ కోసమే మేము ఉన్నాం. కాకపోతే వార్డ్ డిలిమిటేషన్ బిజీలో ఈ 10 days మేము చేయలేకపోయాను. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాం మేము, ఏది సో ఒక 10 days టైం ఇవ్వండి, తర్వాత వచ్చి మేము యాక్షన్ తీసుకుంటాము, నెసరీ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పాము మేము. ఇప్పుడు కన్విన్స్ చేస్తున్నారా? మా డీసీపీ గారు కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు. సార్తో మాట్లాడిన తర్వాత చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం. నిన్న రావాల్సింది కమిషనర్ సార్, వస్తా ఉన్నారు ఇక్కడికి. నిన్న కొన్ని మీటింగ్ల వల్ల రాలేకపోయారు సార్. ఎస్, గతంలో ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడైతే అతన్ని కన్విన్స్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి కలెక్టర్ వస్తేనే దిగుతాను, లేదంటే ససేమిరా అనేటువంటి అభిప్రాయంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే సీతారాంపూర్ ఏరియాలో ఉంది అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్, సీతారాంపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.